హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ పుదీనాని ఇంగ్లీష్లో మింట్ లీవ్స్ అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్లో ఉంది పిచ్చుకని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం లేజినెస్ రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అంటే బద్ధకానికి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పాలో చూద్దాం. ఫస్ట్ వన్, ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండకు అనడానికి ఇంగ్లీష్లో డోంట్ బి లేజీ డూయింగ్ నథింగ్. ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండకు అని అర్థం. లేజీ అంటే బద్ధకం. సో దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ వర్క్ యూ విల్ ఫాల్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ లేజినెస్. హ్యాబిట్ అంటే అలవాటు. సో ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ వర్క్, నువ్వు ఏ పని చేయకపోతే బద్ధకం నీకు అలవాటుగా మారిపోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ లేజీ. అంటే నువ్వు బద్ధకంగా ఉంటే ఏ పని చేయలేవు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు బాగా బద్ధకంగా మారిపోతున్నావు అనడానికి ఇంగ్లీష్లో యు ఆర్ బికమ్ సో లేజీ. అంటే నువ్వు బాగా బద్ధకంగా మారిపోతున్నావు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఐఎమ్ గివింగ్ యూ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్ అండ్ దట్స్ వై యూ హ్యావ్ బికమ్ లేజీ. అంటే నేను నీకు టైంకి అన్నీ ఇస్తున్నాను లేదా అన్నీ సమకూరుస్తున్నాను. అండ్ దట్స్ వై యూ హ్యావ్ బికమ్ లేజీ. అందువల్ల నువ్వు చాలా బద్ధకంగా మారిపోతున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, యు ఆర్ ద రీజన్ వై ఐ హ్యావ్ బికమ్ సో లేజీ. అంటే నా బద్ధకానికి కారణం నువ్వే అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ రోజు నాకు బద్ధకంగా అనిపిస్తుంది అనడానికి ఇంగ్లీష్లో ఐ ఫీల్ లేజీ టుడే. అంటే ఈరోజు నాకు బద్ధకంగా అనిపిస్తుంది అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఐ కుడ్ నాట్ డూ ఎనీ వర్క్ బికాస్ ఐ ఫెల్ట్ లేజీ. అంటే నాకు బద్ధకంగా అనిపించడం వల్ల ఈరోజు నేను ఏ పని చేయలేకపోతున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ ఫెల్ట్ లేజీ సో ఐ టోల్డ్ యూ టు డూ ఇట్. అంటే నాకు బద్ధకంగా అనిపించడం వల్ల ఆ పని నేను నిన్ను చేయమని చెప్పాను అని అర్థం. నెక్స్ట్ వన్, బద్ధకం వల్ల టైం వేస్ట్ చేసుకుంటున్నాను అనడానికి ఇంగ్లీష్లో ఐఎమ్ వేస్టింగ్ మై టైం డ్యూ టు లేజినెస్. అంటే బద్ధకం వల్ల టైం వేస్ట్ చేసుకుంటున్నాను అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఐ యామ్ ప్రొకాస్టినేటింగ్ ఆల్ మై వర్క్ డ్యూ టు లేజినెస్. ప్రొకాస్టినేటింగ్ అంటే వాయిదా వేయడం. సో ఐఎమ్ ప్రొకాస్టినేటింగ్ ఆల్ మై వర్క్ డ్యూ టు లేజినెస్. అంటే నేను నా బద్ధకం వల్ల పనులన్నీ వాయిదా వేస్తున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ మై లేజినెస్ సమ్హౌ. అంటే నా బద్ధకాన్ని ఎలాగైనా పోగొట్టుకోవాలి అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు తినడానికి కూడా బద్ధకమేనా అనడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ టూ లేజీ టు ఈట్. అంటే నీకు తినడానికి కూడా బద్ధకమేనా అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, ఇఫ్ యు ఆర్ టూ లేజీ టు ఈట్ దెన్ స్టాప్ ఈటింగ్. అంటే నీకు తినడానికి కూడా బద్ధకం అయితే నువ్వు తినడం మానేసేయ్ అని అర్థం. నెక్స్ట్ వన్, సీయింగ్ యువర్ లేజినెస్ మేక్స్ మీ ఇరిటేటెడ్. అంటే నీ బద్ధకాన్ని చూసి నాకు ఇరిటేషన్ అంటే చిరాకు పుడుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు తిన్నా వెంటనే నిద్రపోకు అనడానికి ఇంగ్లీష్లో డోంట్ స్లీప్ రైట్ ఆఫ్టర్ యూ ఈట్. అంటే నువ్వు తిన్నా వెంటనే నిద్రపోకు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్, స్లీపింగ్ రైట్ ఆఫ్టర్ ఈటింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అంటే తిన్నా వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, సో డోంట్ ఫాల్ అస్లీప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్. వెయిట్ ఫర్ ఎ వైల్ అండ్ స్లీప్.
సో డోంట్ ఫాల్ అస్లీప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్. వెయిట్ ఫర్ ఎ వైల్ అండ్ స్లీప్. అంటే తిన్న వెంటనే నిద్రపోకుండా కాసేపు వెయిట్ చేసి తర్వాత పడుకో అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో ఎక్కడో చోట మీకు యూజ్ అవుతుంది అనే కదండి. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.